Okay, guys, look at it. From bad to worse, ties between India and Pakistan seem strained beyond immediate repair. సో బేసికల్గా వర్స్ అంటే అర్థం ఏంటి? బ్యాడ్ అనేది ఒక యాడ్జెక్టివ్ కదా, దీని యొక్క కంపారిటివ్ ఫామ్ వర్స్. బ్యాడ్, వర్స్, వర్స్ట్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న టైస్ అంటే ఏంటి? రిలేషన్స్, బంధాలు. అవి ఏమయ్యాయి? సీమ్ స్ట్రెయిన్డ్ బియాండ్ ఇమీడియట్ రిపేర్ చేయనంతగా స్ట్రెయిన్ అయిపోయాయి, పాడైపోయాయి, కాజ్ అయిపోయి. స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని అది ఏ పనిగా స్ట్రెస్ పెట్టడం వల్ల స్ట్రెయిన్ అయ్యి డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఆ రకంగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రకరకాల ఇష్యూస్ విచ్ ఆర్ కాజింగ్ స్ట్రెస్ టు రిలేషన్స్ ని ఇబ్బంది పెట్టే రకరకాల ఇష్యూస్ రావడం వల్ల రిలేషన్ అనేది స్ట్రెయిన్డ్ బియాండ్ ఇమీడియట్ రిపేర్. బియాండ్ రిపేర్ అంటే అర్థం ఏంటి? రిపేర్ చేయలేని విధంగా స్ట్రెయిన్ అయ్యింది అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈజ్ డ్యామేజ్డ్ బియాండ్ రిపేర్ అంటారు. ఇప్పుడు కారు ఉంది, కారుకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ అవుతుంది. కొన్ని ఏంటంటే రిపేర్ చేయగలిగేవి, కొన్ని రిపేర్ చేయలేనివి. అప్పుడు ఏమంటారు? ఇట్ ఈస్ డ్యామేజ్డ్ బియాండ్ రిపేర్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటి ఇంకొకటికి ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఒకడు, రెండో వాడు వాడికి వెన్నుపోటు పొడిచాడు. సో అప్పుడు ఏమవుతుంది తెలిసిన తర్వాత? ఒక్కసారి మనసు విరిగిపోయిన తర్వాత, అంటే అర్థం లాంటి మనసు విరిగిపోయిన తర్వాత మళ్ళీ అతుక్కోదు. ఇట్ ఈస్ డ్యామేజ్డ్ బియాండ్ రిపేర్ అంటాం. అలాంటి సందర్భాల్లో వి యూజ్ దిస్ వర్డ్ డ్యామేజ్ ఆర్ స్ట్రెయిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బియాండ్ రిపేర్. రిపేర్ చేయలేని విధంగా పాడైపోయింది అని అర్థం. అలాంటి సందర్భాలు ఇది వాడతారు. మీలో భగ్న ప్రేమికులు ఎవరన్నా ఉంటే మీ లవర్కి ఈ పదం వాడండి. ఇన్ అనదర్ రౌండ్ ఆఫ్ టిట్ ఫర్ టాట్ మెనూవర్స్. టిట్ ఫర్ టాట్ అంటే అర్థం ఏంటి? దెబ్బకి దెబ్బ. తెలుసు కదా మనకు ఒకళ్ళు, ఇఫ్ సమ్వన్ ఇన్ఫ్లిక్ట్స్ అన్ ఇంజూరీ టు యూ అండ్ యూ ఇన్ఫ్లిక్ట్ ఇంజూరీ అపాన్ దెమ్. మీకు ఒకళ్ళు దెబ్బ పెడితే, మీకు బాధ కలిగిస్తే మీరు తిరిగి బాధ కలిగిస్తారు. టిట్ ఫర్ టాట్ అంటాం. మనకి చేశారు, తిరిగి వాళ్ళకి చేయడం. మెనూవర్ అంటే మీకు ఒక స్కిల్ఫుల్ యాక్టివిటీ అని ఒక మీనింగ్, జనరల్ మీనింగ్ అది. కానీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మిలిటరీ మెనూవర్స్. అంటే మన ఆర్మీని బార్డర్ దగ్గర ఒక చిన్న పెరేడ్ లాగా, చిన్న షో చేయడం అనమాట. వాళ్ళు చేస్తారు, మనం అంటే మా స్ట్రెంత్ ఇది అని చెప్పి ఎదుటివాడికి చూపించడం. ఇండియా చేసింది, తర్వాత ఫాలోడ్ బై పాకిస్తాన్. మీరు చేస్తే మేము ఊరుకుంటామని చెప్పి పాకిస్తాన్ చేసింది. బార్డర్ దగ్గర ఆర్మీ పెరేడ్ చేయడం, ఆర్మీతో చిన్న షో చేయడం, ఇలాంటి వాటిని మనం మెనూవర్స్ అంటే. ఇట్స్ మిలిటరీ వర్డ్. మెనూవర్కి జనరల్ మీనింగ్ ఏంటి? స్కిల్ఫుల్ యాక్టివిటీ. చాలా స్కిల్ఫుల్ తో చేసేదాన్ని మనం మెనూవర్ అంటాం. ఇక్కడ మాత్రం మిలిటరీ వర్డ్ అనమాట. అండ్ ఆర్మీ పెరేడ్ లాగా మీరు తీసుకోవచ్చు. ఆర్మీ పెరేడ్ అట్ ద బార్డర్ అంటే మేము ఎలా ఉన్నామంటే, వార్ వస్తే మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా ఇష్యూ వస్తే మేము సిద్ధంగా ఉన్నాం అని ఒక ఇండికేషన్ కోసం చేస్తాం. అది జనరల్ గా చేసే పెరేడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డేకి అప్పుడు చేసేది నార్మల్ గా చేసేది కాదు. బార్డర్ దగ్గర ఇలాంటి మనకి హొస్టైల్ కంట్రీస్ తో చేసేది. India, followed by Pakistan, has decided to halve the strength of diplomatic missions in each other's capital. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇండియా కామా ఫాలోడ్ బై పాకిస్తాన్. అది సింగులరా ప్లూరలా? ఇండియా అన్నారు, కామా ఫాలోడ్ బై పాకిస్తాన్. సింగులరే, ఎందుకంటే సబ్జెక్ట్ ఓన్లీ ఇండియానే. ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే ప్లూరల్ అవుతుంది. ఇండియా కామా ఫాలోడ్ బై పాకిస్తాన్ అంటే ఇది ఓన్లీ సింగులర్. అందుకని ఇక్కడ హ్యాజ్ వాడాడు. has decided to halve అంటే సగం చేసేయడం. దేన్ని? the strength of diplomatic missions in each other's capital. ఫస్ట్ ఇండియా చేసింది, తర్వాత ఫాలోడ్ బై పాకిస్తాన్ కూడా చేసింది. డిప్లొమాటిక్ మిషన్ అంటే అర్థం ఏంటి? ఇండియాకి సంబంధించిన డిప్లొమాట్స్ పాకిస్తాన్ లో ఉంటారు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు, ఓకే, అఫీషియల్స్ అనమాట. మన గవర్నమెంట్ ఐఎఫ్ఎస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇందులో ఉంటారు, మెజారిటీ అందరూ కూడా. సో ఈ డిప్లొమాట్స్ వేరే కంట్రీలో ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిన, ఇండియాకి సంబంధించిన వీసా ఇష్యూస్, ఇవన్నీ పాకిస్తాన్ లో మన వాళ్ళు ఉంటారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇండియాలో చూసుకోవడం కోసం పాకిస్తాన్ హై కమిషన్ అనేది ఎంబసీ అంటారు, ఇండియాలో ఉంటుంది. ఇందులో ఉన్న మొత్తం డిప్లొమాట్స్ అందరినీ కలిపి మిషన్ అంటాం. మిషన్ అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ డిప్లొమాట్స్ రిప్రజెంటింగ్ వన్ కంట్రీ ఇన్ అనదర్ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ మిషన్. మనకి తెలిసిన మిషన్ ఏంటి? ఏదన్నా ఒక యాక్టివిటీ, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఓకే, లెట్స్ సే మిషన్ IBPS PO అంటే అది నీ గోల్, అది ఒక రకమైన మిషన్, ఒక టాస్క్, దాన్ని కూడా మిషన్ అంటాం. ఐ హావ్ టేకెన్ ది మిషన్ ఆఫ్ అచీవింగ్ బ్యాంక్ జాబ్ దిస్ ఇయర్, దట్ ఈస్ యువర్ టాస్క్, దట్ ఈస్ యువర్ మిషన్. అది ఒక మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? డిప్లొమాటిక్ మీనింగ్. ఫారిన్ రిలేషన్స్ లో వచ్చే మీనింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వచ్చే మీనింగ్ ఏంటి? మిషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ డిప్లొమాట్స్ స్టేషన్డ్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. సో ఈ డిప్లొమాటిక్ మిషన్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ని
సగం చేసేసారు. అంటే ఇండియన్స్ పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్న ఇండియన్స్ సగం అయిపోయారు, అలాగే ఇండియన్ హై కమిషన్ ఉన్న పాకిస్తానీస్ కూడా సగం అయిపోయారు, తగ్గించుకున్నారు స్ట్రెంత్. ద గవర్నమెంట్ డెసిషన్ కన్వేడ్ ఇన్ ఏ డిమాక్ కాదు, దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అన్నమాట, డిమాష్ అనుకుంటా, డిమాష్ టు ది పాకిస్తాన్ చార్జ్డ్ అఫైర్స్ on Tuesday follows the ill treatment and torture of Indian personnel posted in Islamabad in clear violation of their diplomatic rights. ఇది చూడండి, మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా వర్డ్స్ వస్తున్నాయి ఇక్కడ. గవర్నమెంట్ డెసిషన్, ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ కన్వేడ్ ఇన్ ఏ డిమాష్ అంటే పొలిటికల్ మూవ్. ఓకే, పొలిటికల్ మూవ్ అంటే ఒక పొలిటికల్ యాక్షన్ లాగా. టు ది పాకిస్తానీ చార్జ్డ్ అఫైర్స్ అంటే అర్థం ఏంటంటే చార్జ్ డి అంటారు యాక్చువల్గా, షార్ట్ కట్ లో చార్జ్ డి, సింపుల్ వర్డ్స్ లో దే కాల్ ఇట్ చార్జ్ డి. సో చార్జ్ డి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, మిషన్ అంటే ఏంటి, ఒక ఎంబసీ అని. ఆ ఎంబసీకి ఒక హెడ్ ఉంటారు, అతన్ని హై కమిషనర్ అంటారు, లేకపోతే అంబాసిడర్ అంటారు. హీఈస్ ద హెడ్ అన్నమాట. హై కమిషనర్ లేనప్పుడు అతని ప్లేస్ లో ఆ రోల్ ని ప్లే చేసే వ్యక్తిని చార్జ్ డి అంటారు, చార్జ్డ్ అఫైర్స్ లేదా చార్జ్ డి. A person who is in charge of the mission in the absence of high commissioner and రాసుకోవచ్చు. A person who is in charge of the mission in the absence of high commission. అక్కడ మిషన్ అంటే అర్థం ఏంటి? గ్రూప్ ఆఫ్ డిప్లొమాట్స్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీ ఇన్ అనదర్ కంట్రీ, ఫారిన్ కంట్రీలో రిప్రజెంట్ చేసేవాళ్ళని మనం మిషన్ అంటాం అక్కడ. తర్వాత చూడండి, ఇది కలిపి చదవాలి, చార్జ్ అఫైర్స్, చార్జ్ డి, ఇది ఫ్రెంచ్ వర్డ్ ఇది. On Tuesday follows the ill treatment and torture of Indian personnel posted in Islamabad. ఇస్లామాబాద్ లో ఉన్న మన ఇండియన్ డిప్లొమాట్స్ ని సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఇల్ ట్రీట్మెంట్ అర్థం ఏంటి? ట్రీటింగ్ దెమ్ బ్యాడ్లీ అండ్ టార్చర్ చేశారు. అలా చేసేసరికి మన వాళ్ళకి కోపం వచ్చి మిషన్ ని హాఫ్ చేసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అంటే ఒక పొలిటికల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు వాళ్ళకి అందజేశారు అన్నమాట. ఎవరికి అందజేశారు? దీన్ని పాకిస్తానీ చార్జ్ అఫైర్స్, ఏ పర్సన్ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ మిషన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ దేర్ డిప్లొమాటిక్ రైట్స్. డిప్లొమాట్స్ కి కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే మనం ఇండియన్ డిప్లొమాట్ పాకిస్తాన్ లో ఉన్నాడు కదా, సో అతనికి సేఫ్టీ ఏంటి? హీ హాస్ సర్టెన్ రైట్స్, హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తూ వాళ్ళని ఇల్ ట్రీట్మెంట్ చేశారు. వైలేషన్ అంటే ఉల్లంఘన, డిసొబెయన్స్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవ్వకపోవడం. ఆఫ్ ది డిప్లొమాటిక్ రైట్స్, డిప్లొమాటిక్ అంటే అర్థం ఏంటి? దౌత్యపరంగా వాళ్ళకున్న రైట్స్. డిప్లొమసీ అంటే దౌత్యం, ఇట్స్ ఎ వర్డ్ యూస్డ్ ఫర్ ఫారిన్ రిలేషన్షిప్. అంటే స్కిల్ఫుల్ గా, పద్ధతిగా ఒక రెండు కంట్రీల మధ్య రిలేషన్స్ మెయింటైన్ చేయడాన్ని డిప్లొమసీ అంటాం. ఆ డిప్లొమసీ మెయింటైన్ చేసే వాళ్ళని డిప్లొమాట్స్ అంటాం. డిప్లొమసీ, డిప్లొమాటిక్ రైట్స్ అంటే డిప్లొమాట్స్ కి ఉన్న రైట్స్. డిప్లొమసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఈ డిప్లొమాట్స్ కి ఉన్న రైట్స్ మనం డిప్లొమాటిక్ రైట్స్ అంటాం. పాకిస్తాన్స్ కంటెన్షన్ was that the two men arrested were carrying fake currency. Pakistan's contention అంటే అర్థం ఏంటి? ఆర్గ్యుమెంట్. అర్థమవుతుంది ఇక్కడ? an assertion in an argument. అంటే పాకిస్తాన్ ఏమని ఆర్గ్యూ చేస్తుంది? పాకిస్తాన్ వాదన ఏంటి? వాదన అంటాం కదా తెలుగులో. పాకిస్తాన్ యొక్క వాదన ఏంటి? ఎందుకు అలా చేసామని పాకిస్తాన్ ఇస్తున్న వివరణ ఏంటది? was that the two men arrested were carrying fake currency. ఇండియాకి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఫేక్ కరెన్సీ వాయిస్ వినిపించట్లేదండి. మస్ట్ బి ఎ ప్రాబ్లం విత్ యూ. ఎవరికైనా వినిపించట్లేదా మిగిలిన వాళ్ళకి? వినిపిస్తుంది సార్. ఇవాళ జాయిన్ అయ్యావా? మళ్ళీ జాయిన్ కావండి సార్, అప్పుడు వినిపిస్తుంది, అప్పుడు అట్లా అవుతుంది. మళ్ళీ జాయిన్ అవ్వ ఒకసారి ఎవరైనా మెసేజ్ పెట్టండి, తను చూస్తుంది. రెండవది, జాయిన్ అయినప్పుడు కాల్ ఏదో ఉంటుంది కదా, యూజింగ్ కంప్యూటర్ దా, కాల్ యూజింగ్ కంప్యూటర్ ఆడియో అని ఉంటుంది, మొబైల్ ఆడియో కానీ డివైస్ ఆడియో అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి, అది క్లిక్ చేస్తేనే వస్తుంది. నేను ఎందుకంటే లౌడ్ గా చెప్పలేను బికాస్ ఐ కెనాట్ షౌట్ బియాండ్ దిస్ ఈజ్ మై వాయిస్. దానికి వినిపించట్లేదంటే పూర్తిగా వినిపించట్లేదు అని అర్థం. Yeah. But it is more likely the action was a response to arrest and expulsion of two Pakistani High Commission officials accused of espionage last month. Espionage అంటే అర్థం ఏంటి?
గూఢచర్యం. స్పై అంటే గూఢచారి. గూఢచర్యం అంటే అర్థం ఏంటి? ఒక దేశానికి సంబంధించిన విషయాల్ని ఆ దేశానికి తెలియకుండా సేకరించడం. ఇప్పుడు పాకిస్తానీ హై కమిషన్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు మన ఇండియాలో ఉంటూ స్పైయింగ్ చేశారు, గూఢచర్యం చేశారు, అంటే ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసే ప్రయత్నం చేశారు అనే ఆరోపణలతో ఇండియా వాళ్ళని ఏం చేసింది? ఎక్స్పల్షన్ అంటే పంపించేసింది ఇండియా నుంచి బయట. ఎక్స్పల్షన్ అంటే మీనింగ్ ఏంటి? టు త్రో పీపుల్ అవుట్. ఒక కంపెనీ నుంచి ఒక ఉద్యోగిని పీకేశారు అనుకోండి, ఎక్స్పల్షన్. ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యక్తిని పంపించారు, ఎక్స్పల్షన్. ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ వాళ్ళని పంపించారనుకోండి, ఎక్స్పల్షన్. ఎక్స్పెల్ అనొచ్చు. ఎక్స్పల్షన్ అంటే పంపించేయడం. క్లియర్? అక్యూజ్డ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు ఎదుర్కొంటున్నా. అక్యూజ్ అంటే ఆరోపించు. అక్యూజ్డ్ ఆఫ్ ఎస్పిఎనార్జీ. గూఢచర్యం చేశారు అనే ఆరోపణలతో ఇద్దరు పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ ని ఇండియా ఎక్స్పెల్ చేసింది. ఇట్ ఈస్ లైక్లీ దట్ ఇండియా అలా చేసింది కాబట్టి పాకిస్తాన్ ఏం చేసింది? వాళ్ళు ఫేక్ కరెన్సీ క్యారీ చేస్తున్నారని చెప్పి మన వాళ్ళని అరెస్ట్ చేసి ఇల్ ట్రీట్మెంట్ చేసింది. ఒకరు చేశారని ఇంకొకళ్ళు. who are also taken into custody by Indian security officials. పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు చేశారు, దానికి టిట్ ఫర్ టాట్ లాగా అటువైపు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఫేక్ కరెన్సీ చేస్తున్నారు, ఇది క్యారీ చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీ ఆల్సో అక్యూజ్డ్ పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ ఆఫ్ మెయింటైనింగ్ లింక్స్ టు టెర్రర్ ఆర్గనైజేషన్స్ యాజ్ రీజన్ ఫర్ ఇట్స్ డెసిషన్. ఇండియా ఏం చెప్పింది? పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ ని అక్యూజ్ చేసింది. ఏమని? అక్యూజ్ తర్వాత ఎప్పుడు ఆఫ్ వస్తుంది చూసుకోండి. ఇక్కడ అక్యూజ్డ్, ఇక్కడ ఆఫ్, మధ్యలో ఆబ్జెక్ట్ వస్తుంది. ఇండియా, న్యూఢిల్లీ అంటే ఇండియా అక్యూజ్డ్ ఎవరిని? పాకిస్తాన్ ని. ఏమని? ఆఫ్ మెయింటైనింగ్ లింక్స్ టు టెర్రర్ ఆర్గనైజేషన్స్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సురేష్ అక్యూజ్డ్ నరేష్ ఆఫ్ బ్యాక్ స్టాబింగ్. సురేష్ నరేష్ ని అక్యూజ్ చేశాడు. ఏమని? బ్యాక్ స్టాబ్ చేసావు అని, నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు, నువ్వు ఆరోపణ అని ఆరోపించాడు నరేష్. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, నరేష్ ఏమో సురేష్ వెన్నుపోటు పొడిచాడు అనుకోండి, అది క్లియర్ గా తెలియదు కానీ సురేష్కి అలా అనిపించింది, సో సురేష్ అక్యూజ్ చేశాడు నరేష్ ని. అలాగే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ని అక్యూజ్ చేసింది. ఎప్పుడు ఇలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియా అక్యూజ్డ్ పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ ఆఫ్ మెయింటైనింగ్ లింక్స్ టు టెర్రర్ ఆర్గనైజేషన్. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో లింక్స్ మెయింటైన్ చేస్తున్నారు అని ఆరోపణ చేసింది. అండ్ అది ఆరోపణ చేస్తూ యాజ్ అ రీజన్ ఫర్ ఇట్స్ డెసిషన్, అందుకే మేము ఈ డెసిషన్ తీసుకున్నామని ఇండియా చెప్పింది. While expulsions of diplomats are not uncommon between countries as inimical to each other as India and Pakistan are, this is the first time such a measure has been taken since 2011. కొంచెం పెద్ద సెంటెన్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. While expulsions of diplomats are not uncommon, చూడండి, నాట్ కొట్టేయండి, రెండు ఆర్ కామన్, కన్ఫ్యూజన్ వస్తుంది పెద్ద పెద్ద సెంటెన్స్ లో. నాట్ రెండు నెగిటివ్స్ కదా, రెండు నెగిటివ్స్ కొట్టేయండి, ఏమైపోయింది? ఆర్ కామన్. వైల్ ఎక్స్పల్షన్స్ అంటే ఒకరిని ఇంకొకరిని పంపించేయడం, అంటే ఒక దేశం యొక్క అఫీషియల్ ఇంకొక దేశం వాళ్ళు తిరిగి పంపించేయడం. ఆఫ్ డిప్లొమాట్స్ ఆర్ కామన్ బిట్వీన్ కంట్రీస్ యాజ్ ఇనిమికల్ అంటే హొస్టైల్, అన్ఫ్రెండ్లీ, ఒకరికొకరు అన్ఫ్రెండ్లీగా ఉండడం, హొస్టైల్ గా ఉండడం. HOSTIL, హొస్టైల్ అంటే అర్థం ఏంటి? హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. ఇనిమికల్ అన్నా హొస్టైల్ అన్నా మీనింగ్ ఒకటే. Which is the meaning? What is the meaning? Unfriendly. Okay, the meaning is unfriendly. This is the first time such a measure has been taken since 2011. 2011 తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇలాంటి రెండు శత్రుత్వం ఉన్న రెండు దేశాల మధ్య ఇలాంటి జరగడం కామన్ అయినప్పటికీ 2001 తర్వాత ఇలాంటి జరగలేదు, ఇదే జరిగింది మళ్ళీ. సో 2001లో ఏం జరిగిందో చూడండి. Then the parliament attack in December 2011 and the largest military mobilization of the time along the India-Pakistan border, Operation Parakram, were the triggers. అప్పుడు అలా చేయడానికి కారణం ఏంటి? పార్లమెంట్ అటాక్ జరిగింది డిసెంబర్ 2001 కాదు. తర్వాత లార్జెస్ట్ మిలిటరీ మొబిలైజేషన్ ఆఫ్ ద టైం అలాంగ్ ది ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లో ఫుల్గా మన వైపు వాళ్ళ వైపు మిలిటరీని మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ అంటే డిప్లాయ్ చేయడం. మొత్తం అక్కడికి ఏమంటారు తెలుగులో,
తెలుగులో ఏమంటాము పదండి? డెప్లాయ్. నాకు గుర్తు రాదు సరిగ్గా, చూడండి. మోహరించడం, కరెక్ట్. తెలుగు పదాలు మర్చిపోతాం. మోహరించడం అన్నమాట, డెప్లాయ్, మోహరించడం. సో ఒక్కసారిగా బలగాన్ని అక్కడ మోహరించేలా చేశారు, మొబిలైజ్ చేశారు, అక్కడ మూవ్ చేశారు. అలా తర్వాత ఆపరేషన్ పరాక్రమ్. ఇవన్నీ చేయడం అనేవి ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అంటే అర్థం ఏంటి? అవి చేయడం వల్ల ఇద్దరి మధ్య టెన్షన్స్ పెరిగాయి, ఒకరి మీద ఒకరికి కోపాలు వచ్చాయి. తర్వాత డిప్లొమాట్స్ ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పల్షన్ చేయడం అనేది జరిగింది. ట్రిగ్గర్ ఈజ్ సంథింగ్ దట్ ఇనిషియేట్స్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ జరగడానికి అది కారణభూతం అవుతుంది, ట్రిగ్గర్ అనమాట. ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను ట్రిగ్గర్ అంటే. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చూడండి, హిందూ ముస్లిమ్స్ ఒకే చోట నివసిస్తున్నారు, శాంతియుతంగా నివసిస్తున్నారు, ఏమి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఎవరో ఒక ముస్లిం కానీ ఎవరో ఒక హిందూ కానీ అటువైపు ఉన్న ఒక వేరే మతం వాడిని దూషించడం కానీ, కొట్టడం కానీ, చంపడం కానీ చేసి ఉండొచ్చు. అది ఒక చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు తిట్టాడు మామూలుగా, ఆ చిన్న ఇన్సిడెంట్ చిలికి గాలివానై ఇద్దరి మధ్య హిందూ ముస్లిం రైట్స్ జరిగే దానికి దారి తీసింది. రైట్స్ అంటే అల్లర్లు జరగడానికి దారి తీసింది అనుకోండి. అప్పుడు ఏమంటారు? దట్ స్మాల్ ఇన్సిడెంట్ బిట్వీన్ దోస్ టూ పీపుల్ వాజ్ ద ట్రిగ్గర్ అంటారు. అది కారణం. ఓకే, అది కాజ్ చేసింది. అప్పుడు 2001లో ఈ కారణాలు అనమాట. ఏంటో కారణాలు? ఆపరేషన్ పరాక్రమ్, అలాగే లార్జెస్ట్ మిలిటరీ మొబిలైజేషన్ ఆఫ్ టైం. అవన్నీ ఎప్పుడు జరిగాయి? పార్లమెంట్ అటాక్ తర్వాత. ఫస్ట్ పార్లమెంట్ అటాక్ ఇవన్నీ జరిగాయి. వాటి వల్ల అప్పుడు ఎక్స్పల్షన్ అనేది జరిగింది. ఈవెన్చువల్లీ ఆఫ్టర్ ఎ థా ఇన్ టైస్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి's visit to Pakistan for the SAARC summit in 2004, the move was reversed and diplomats were gradually taken back to a full strength of over 100 in each high commission. థా అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి లిక్విడ్ వాటర్ ఉంది చూడండి, వాటర్ గడ్డ కట్టేయడం ఏమంటాం? ఫ్రీజ్ అంటాం. అలా గడ్డ కట్టేసిన వాటర్ మళ్ళీ లిక్విడ్ అయింది అనుకోండి, మెల్లగా వేడి తగిలి, దాన్ని థాయింగ్ అంటాం. థా అంటే ఫ్రోజన్, ఫ్రీజ్ అయిపోయి ఉన్నది మళ్ళీ లిక్విడ్ గా మారడం, అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారడాన్ని థా అంటారు. అయితే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఈ పదం వాడబడిందో చూడండి. ఇమాజిన్ ఇఫ్ ద రిలేషన్స్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ ఫ్రీజ్డ్. ఫ్రీజ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ దొంగలు అక్కడే కప్చు, అంతేనా? అంటే కదలిక లేదు, రిలేషన్స్ లో మూమెంట్ లేదు. రిలేషన్స్ లో మూమెంట్ లేదు అనేది పాజిటివా నెగిటివా? చెప్పండి. నెగిటివ్ కదా. రిలేషన్స్ లో కదలిక లేదంటే నెగిటివ్. సో వాట్ ఈస్ ద మీనింగ్? రిలేషన్స్ ఫ్రీజ్ అయిపోయాయి అంటే కదలిక లేదు అని అర్థం, నెగిటివ్ వర్డ్ అది. మళ్ళీ ఫ్రీజ్ అనేది నెగిటివ్ గా వాడుతున్నాం. ఇప్పుడు థా అంటే అర్థం ఏంటి? ఫ్రీజ్ అయింది మళ్ళీ లిక్విడ్ లాగా మారడం, అంటే అన్ఫ్రెండ్లీ నుంచి మళ్ళీ ఫ్రెండ్లీగా మారడం. సో ద మీనింగ్ ఆఫ్ థా హియర్ ఈస్ బికమ్ మోర్ ఫ్రెండ్లీ, ఆర్ నౌన్ గా తీసుకుంటే ఇంక్రీజ్ ఇన్ ఫ్రెండ్లీనెస్. The meaning of tha in this case is increase in friendliness. After a tha in ties and relations lo una friendliness improve aina taravata and Prime Minister Atal Bihari Vajpayee's visit to Pakistan for SAARC summit in 2004. Atal Bihari Vajpayee Pakistan lo SAARC summit 2004 lo attend aina taravata the move was reversed. మూవ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పల్షన్ అనే మూవ్. అప్పుడు తీసుకున్న ఎక్స్పల్ చేయాలి, తగ్గించాలి అనే నిర్ణయాన్ని రివర్స్ చేశారు. And diplomats were gradually taken back to a full strength of over 100 in each high commission. తర్వాత హై కమిషన్ లో 100 పైగా స్ట్రెంత్ కి మళ్ళీ పాత స్ట్రెంత్ కి వచ్చేసింది. ఇది 2001లో జరిగింది. 2001లో అలా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2020లో జరిగింది. ఎంత అన్ఫ్రెండ్లీ నేషన్స్ మధ్యలో కూడా ఈ 19 సంవత్సరాల్లో ఏం జరగల, మళ్ళీ ఇప్పుడు జరిగింది. The latest decision follows not one event but a general downslide in relations in the past year. 2001లో జరగడానికి కారణం ఏంటి? పార్లమెంట్ అటాక్. అలాగే ఇప్పుడు జరగడానికి కారణం ఏంటి? నాట్ వన్ ఈవెంట్, ఒకటి కాదు, బట్ ఎ జనరల్ డౌన్ స్లైడ్ ఇన్ రిలేషన్స్. డౌన్ స్లైడ్ అంటే అర్థం ఏంటి? జారిపోవడం. డౌన్ స్లైడ్, కిందకి జారిపోవడం. కిందకి జారిపోవడం అంటే అర్థం ఏంటి? రిలేషన్స్ తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే డిటీరియేట్ అయిపోయాయి, చెడిపోయాయి, అంతే కదా. పైకి వెళ్ళడం అనేది ఎప్పుడు పాజిటివ్ గా తీసుకుంటాం, కిందకి వెళ్ళడం అంటే దిగజారిపోయింది అంటాం కదా. రిలేషన్లు బాగా దిగజారిపోయాయి అని అర్థం ఇక్కడ. In the past year, after the Pulwama attack in last February, and the Balakot airstrike and the August 5 decision to amend Article 370 of the Constitution and reorganize Jammu and Kashmir, India and Pakistan have snapped all trading ties, downgraded missions. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మళ్ళీ 2 M- మధ్యలో వదిలేయండి, చదవక్కర్లా, తర్వాత చదువురు. కానీ
downgraded missions and shut down most diplomatic activities. ఇలా చదవండి, ఓకేనా? ఇన్సిడెంట్స్ చూడండి. పుల్వామా అటాక్ జరిగింది ఫిబ్రవరి లాస్ట్ ఇయర్లో. తర్వాత ఇండియా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తర్వాత ఆగస్టు 5న డెసిషన్ తీసుకుంది, ఏమని? ఆర్టికల్ 370 అమెండ్ చేసింది అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజ్ చేసింది, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది, యూనియన్ టెరిటరీస్ గా. అండ్ ఇండియా ఆ తర్వాత ఏమైంది? ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ స్నాప్డ్. స్నాప్ అంటే కట్ చేసుకోవడం, తెంపుకోవడం. దేని తెంపుకున్నాయి? ఆల్ ట్రేడింగ్ టైప్స్. ట్రేడింగ్ అంటే బిజినెస్. అంటే మన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేయడం మానేశారు, వాళ్ళ వైపు నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేయడం మానేశారు, బిజినెస్ కంప్లీట్ గా ఆపేశారు. డౌన్ గ్రేడెడ్ మిషన్స్ డౌన్ గ్రేడ్ చేశారు. మిషన్స్ అంటే చెప్పాను, గ్రూప్ ఆఫ్ పీపుల్ తగ్గించుకున్నారు. నౌ వితౌట్ హై కమిషనర్స్ లేరు. ఇందాకే చెప్పాను మీకు, పాకిస్తాన్ మిషన్ లో ఇండియన్ హై కమిషనర్ అంటే ఇండియన్, చూడండి మీకు ఎలా చెప్పాలంటే, లుక్ ఎట్ దిస్. హై కమిషన్ అంటే అర్థం ఏంటి? ఇది ఇండియా, ఇది పాక్ అనుకోండి. ఇండియన్ హై కమిషన్ ఇన్ పాక్ అన్నాం అనుకోండి, అంటే పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అన్నమాట. అర్థమవుతుందా? హై కమిషన్ అనేది ఆర్గనైజేషన్ పేరు, అంటే మొత్తం అందరినీ కలిపి చెప్పేది హై కమిషన్. ఈ హై కమిషన్ యొక్క హెడ్ ఎవరు? హై కమిషనర్. హై కమిషనర్ ఏమో దాని హెడ్. అర్థమైందా? ఈ హై కమిషనర్ లేడు. పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ లో ఇండియన్ హై కమిషనర్ లేడు. అలాగే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ లో పాకిస్తాన్ హై కమిషనర్ లేరు. డౌన్ గ్రేడ్ చేస్తారు, అంటే ఉన్న ఫుల్ స్ట్రెంత్ లేకుండా ఇంపార్టెంట్ వ్యక్తిని లేరు. ఇప్పుడు ఇతను లేనప్పుడు, ఇప్పుడు ఇండియాలో పాకిస్తాన్ హై కమిషన్ ఉంది కదా, దాని హై కమిషనర్ లేరు కదా, మరి ఇన్ఛార్జ్ ఎవరు? అతనికి ఏమన్నారు? చార్జ్. ఇందాక రాశాను కదా, చార్జ్ డి అని సింపుల్ గా చెప్పొచ్చు. చార్జ్ డెఫైర్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద మిషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హై కమిషనర్. హై కమిషనర్ లేని పక్షంలో ఆయన ప్లేస్ లో బాధ్యత నిర్వర్తిస్తున్న వ్యక్తిని ఏమంటారు? చార్జ్ డెఫైర్స్ అంటారు. ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్, షార్ట్ కట్ లో చార్జ్ డి అని చెప్పి అంటారు అన్నమాట. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అండ్ షట్ డౌన్ మోస్ట్ డిప్లొమాటిక్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు షట్ డౌన్ చేసేశారు. ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ హ్యాడ్ నో టాక్స్ సిన్స్ 2015 when PM Modi visited Lahore and the external affairs ministers met a few months later. 2015లో మోదీ లాహోర్ విజిట్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కూడా కలిశారు. ఆ తర్వాత అసలు ఏ చర్చలు జరగట్లేదు. టాక్స్ అంటే చర్చలు జరగలేదు అని అర్థం. ఆల్ స్పోర్టింగ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ ఆర్ ఎట్ అన్ ఎండ్. స్పోర్ట్ ఈవెంట్స్, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వచ్చి క్రికెట్ ఆడింది లేదు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఆడింది లేదు, కల్చరల్ ఈవెంట్స్ కూడా జరగట్లేదు. అండ్ వీసాస్ ఆర్ రేర్లీ గ్రాంటెడ్. వాళ్ళకి మన వాళ్ళు వీసాలు ఇవ్వట్లేదు, మన వాళ్ళకి వాళ్ళు వీసాలు ఇవ్వట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రేర్ ఎక్సెప్షన్ బీయింగ్ మేడ్ ఫర్ ద కర్తార్పూర్ కారిడార్ ఇనాగరేటెడ్ లాస్ట్ ఇయర్. కర్తార్పూర్ కారిడార్ ఇనాగరేట్ చేసినప్పుడు మాత్రం ఇచ్చారు, అదర్వైజ్ అసలు జనరల్ గా ఇవ్వట్ల. ఫ్రమ్ ద ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియాకి చైనాకి మధ్యలో. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC, ఇది ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో. వేర్ సీజ్ ఫైర్ వైలేషన్స్ కంటిన్యూ టు క్లెయిమ్ లైవ్స్ ఆఫ్ సోల్జర్స్ అండ్ సివిలియన్స్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి, సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఫైర్ అంటే కాల్పులు, సీజ్ అంటే స్టాప్, కాల్పుల విరమణ. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. వైలేషన్ అంటే అర్థం ఏంటి? కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం. రెండు వైపులు కూడా బోర్డర్ అనుకుంటారు, మీరు మా వైపు ఫైర్ చేయకండి, మేము మీ వైపు ఫైర్ చేయం. దీన్ని సీజ్ ఫైర్ అంటాం. ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేయడాన్ని ఏమంటాం? సీజ్ ఫైర్ వైలేషన్. వైలేట్ చేశారంటే అర్థం ఏంటి? ఒప్పందాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు మన వాళ్ళ వైపు కాల్పులు జరపడం, మన వాళ్ళు వాళ్ళ వైపు కాల్పులు జరగడం. ఈ ప్రాసెస్ లో సీజ్ ఫైర్ వైలేషన్స్ కంటిన్యూ టు క్లెయిమ్ అంటే చెప్పాను మీకు. క్లెయిమ్ మీనింగ్ ఏంటి? తీసేసుకోవడం. ఇక్కడ ప్రాణాలు తీసేసుకుంటుంది. లైవ్స్ ఆఫ్ సోల్జర్స్ అండ్ సివిలియన్స్. సోల్జర్స్ ప్రాణాలు పోతున్నాయి, సివిలియన్స్ సామాన్య ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. క్లెయిమ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి. హీ క్లెయిమ్డ్ దట్ అన్నాడు అనుకో, అతను అన్నాడు. హీ క్లెయిమ్స్ అంటే అతను అన్నారు. ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ మీద నాకు హక్కు ఉంది. అన్నారు అనే మీనింగ్ ఉంది, సెడ్ అనే మీనింగ్ ఉంది, అలాగే హక్కు ఉంది అని చెప్పే మీనింగ్ ఒకటి ఉంది. అలాగే మీకు వార్ కానీ, డిసీజ్ కానీ, లేకపోతే ఇలాంటి ఫైట్స్ కానీ, దీనివల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దట్ ఫైట్, ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ క్లెయిమ్డ్ lakhs ఆఫ్ లైవ్స్. అలాగే
the ceasefire violation between India and Pakistan claimed lives of soldiers and civilians. Border tensions between India and China claimed the life of Colonel Santosh Babu. అర్థమైందా? హ్యాస్ క్లెయిమ్డ్. ఆ టెన్షన్స్ అనేవి హ్యావ్ క్లెయిమ్డ్ ద లైఫ్ ఆఫ్ కల్నల్ సంతోష్ బాబు. అంటే ఇలా నెగిటివ్ ఈవెంట్స్ ఏవైనా సరే ప్రాణాలు హరిస్తే క్లెయిమ్ అనే పదం మనం వాడవచ్చు. క్లెయిమ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి, మీరు సిచ్యువేషన్ పరంగా ఐడెంటిఫై చేసుకోవాలి. టు ప్రాక్టికల్లీ ఎవ్రీ మల్టీలేటరల్ ఫోరం ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్, చూడండి మళ్ళీ చెప్తాను, ఫ్రమ్ ద ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో వేర్ సీజ్ ఫైర్ వైలేషన్స్ కంటిన్యూ టు క్లెయిమ్ లైవ్స్ ఆఫ్ సోల్జర్స్ అండ్ సివిలియన్స్ ఆన్ బోత్ సైడ్స్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘన చేయడం ద్వారా మన సైనికులు మరియు వాళ్ళెవరు సామాన్య ప్రజల యొక్క ప్రాణాలని ఎంతో మంది చనిపోతుంది, అదొకవైపు జరుగుతుంది. అక్కడ నుంచి ప్రాక్టికల్లీ ఎవ్రీ మల్టీలేటరల్ ఫోరం. మల్టీలేటరల్ అంటే అర్థం ఏంటి? ఇది కూడా ఎడిటోరియల్స్ లో చాలాసార్లు చెప్పాను. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా. నేపాల్ ఈ మధ్యన కాలాపాని వాళ్ళ దేశంలోది అని చెప్పి వాళ్ళ మ్యాప్ మార్చేసింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మ్యాప్ మార్చేసింది. ఆ విషయం ఇండియాతో డిస్కస్ చేయకుండా చేసింది. అప్పుడు మనం ఏం మాట్లాడాం? ఇట్ వాజ్ ఎ యూనిలేటరల్ డెసిషన్ బై నేపాల్. ఏకపక్ష నిర్ణయం, యూనిలేటరల్, ఏకపక్ష, ఎవరితో మాట్లాడకుండా ఒక్కలే చేసేస్తుందని ఏకపక్ష అంటారు. బైలేటరల్ అంటే ఇద్దరు మాట్లాడుకోవడం. బై అంటే 2 కదా, ఇట్స్ ఏ బైలేటరల్ డెసిషన్. 2 కంట్రీలు కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తే బైలేటరల్. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2, 3 అండ్ అబౌవ్. మల్టీలేటరల్ ఫోరమ్స్ అంటే అర్థం ఏంటి? సార్క్ కానీ, ఏసియాన్ కానీ, కామన్వెల్త్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, వీటన్నిటిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? మోర్ దాన్ 2. చాలా ఎక్కువ దేశాలు అందులో భాగంగా ఉంటాయి. G4, G8, G11, G7 ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ మల్టీలేటరల్ ఫోరమ్స్. అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ ఉన్న ఫోరమ్స్ ని మల్టీలేటరల్ ఫోరమ్స్ అంటారు. అంతే. టు ప్రాక్టికల్లీ ఎవ్రీ మల్టీలేటరల్ ఫోరం ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్, బోత్ సైడ్స్ ఆర్ ఎ డాగర్స్ డ్రాన్. ఇది ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇట్స్ ఎన్ ఇడియం, డాగర్స్ డ్రాన్. మనం అంటామా కత్తులు దూశారు అంటామా లేదా? తెలుగులో కత్తులు దూస్తున్నారంటే అర్థం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా కోపంగా, హొస్టైల్ గా, అన్ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. ఎక్కడ కలిసినా సరే వీడు మన శత్రువు అన్నట్టు మనం బిహేవ్ చేయడం, మన శత్రువు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయడం. బీ హొస్టైల్ టువర్డ్స్ ఈచ్ అదర్. దానికి వాడిన పదం ఏంటి? ఫైట్ చేయడమే ఉండదు అక్కడ, ఫైట్ ఉండదు. హొస్టైల్ అంటే మన శత్రువు మన ఎదుర్కొంటే మన వాళ్ళంటే మొహం తిప్పుకోవడం, దూరంగా ఉండడం, అలా చేస్తామా లేదా? అక్కడ కొట్టేసుకుంటారా ఏంటి? సార్క్ మీటింగ్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటాయి. అక్కడ ఫైట్ కాదు, అక్కడ ఒక శత్రువుతో మనం ఎలా ఉంటామో అలా ఉండడం. రైట్. డాగర్ అంటే నైఫ్, డాగర్స్ డ్రాన్ తీయడం, కత్తులు తీయడం. తెలుగులో ఇది ఉంటుంది, అందుకే చెప్తాను తెలుగుతో లింక్ చేసి ఎంత బ్యూటిఫుల్ గా మీకు ఇంగ్లీష్ గుర్తుంటుందో చూసుకోండి. రైట్. డాగర్స్ డ్రాన్ అంటే కత్తులు దూస్తున్నాయి. ఫైటింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైటింగ్ అనుకోండి, అంటే వాళ్ళ మీద మనం ఆరోపణలు, మన మీద వాళ్ళ ఆరోపణలు చేసుకునేలాగా మనకు ఉండొచ్చు అనమాట. సో బేసికల్ గా హొస్టైల్ టువర్డ్స్ ఈచ్ అదర్, హొస్టిలిటీ మెయింటైన్ చేయడం, అన్ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. ఈవెన్ నాన్ కంటెన్షియస్ ఇష్యూస్. కంటెన్షియస్ అంటే అర్థం ఏంటి? కంటెన్షన్ ఉండేది, ఆర్గ్యుమెంట్ ఉండేది, క్లారిటీ లేనిది, వివాదం ఉండేది, డిస్ప్యూట్ ఉండే వాటిని కంటెన్షియస్ ఇష్యూస్ అంటారు. నాన్ కంటెన్షియస్ అంటే డిస్ప్యూట్ లేనివి, వివాదం లేనివి. సచ్ యాజ్ కోఆపరేటింగ్ ఆన్ ది కరోనా వైరస్ పాండమిక్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సార్క్ గ్రూపింగ్. చూడండి, సార్క్ లో భాగంగా కరోనా వైరస్ పాండమిక్ విషయంలో గ్రూప్ అవ్వడం, అందరూ కలిపి ఒక విషయం తీసుకోవడం, అందులో కంటెన్షన్ లేదు కదా. ఆర్ కొలాబరేటింగ్ అగైన్స్ట్ ది రీసెంట్ లోకస్ట్ ఇన్వేజన్ దట్ ఎఫెక్టెడ్ ద రీజియన్. ఈ మధ్యన మనకి మిడతల దండు వచ్చి ఇన్వేడ్ అయ్యింది. ఇన్వేడ్ అంటే అన్వాంటెడ్ ఎంట్రీ, ఓకే, ఇల్లీగల్ గా మన దేశంలోకి ప్లస్ పాకిస్తాన్ లోకి. మిడతలకి లీగల్ ఇల్లీగల్ ఏముంటుందండి, కానీ చెప్తున్నాను అంటే అన్వాంటెడ్. అది రైతుల పొలాల్లోకి ఎంటర్ అయిపోయి తినేసాయి వాళ్ళు పెంచుతున్న వాటిని. పాకిస్తాన్ లో మీకు తెలుసా, మిడతలను పట్టుకుంటే డబ్బులు ఇస్తా ఉన్నారు అక్కడ. తెలుసా ఈ విషయం మీకు? ఇంకా రైతులు ఎలాగిన్ని మిడతలు ఉన్నాయి కదా అని ఉదయం నుండి సాయంత్రం వరకు మిడతలు పట్టి వాటికి వెయిట్, టన్నుల కొద్ది వెయిట్ వేస్తే ఒక రైతుకి 5,000 రూపాయలు వచ్చిందంట. అయితే ఆ మిడత తినేసిన ఫుడ్ ఏమో 25,000 పైగా ఉంటదట. 25,000 పైబడే ఫుడ్ తినేసింది, ఇతనికి ఒక 5,000 రికవర్ అయింది మిడతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టుకుంటే. ఆ మిడతల్ని వేటికో ఆహారంగా వాడదామని అనుకున్నారంట వాళ్ళు. దేనికో మర్చిపోయాను నేను, గుర్తులేదు నాకు. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఏదో పెంపకానికి మిడతలు ఆహారంగా పెడదామని సంథింగ్, గుర్తులేదు. ఓకే. దట్ ఎఫెక్టెడ్ ద రీజన్. ఇస్లామాబాద్ అండ్ న్యూఢిల్లీ ఆర్ అనేబుల్ టు ఫైండ్ కామన్ కాజ్.
అంటే మనకి యాక్చువల్గా మనం కొలాబరేట్ చేయొచ్చు అంటే ఈ మిడతల విషయంలో ఏం చేద్దామని కూర్చొని మాట్లాడుకోవచ్చు, కరోనా విషయంలో ఒకరికొకరు కొలాబరేట్ చేద్దామని కూర్చోవచ్చు. అయినా సరే దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఏ కామన్ కాజ్. ఇన్ని ఉన్నాయి, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఏ కామన్ కాజ్ టు సిట్ టుగెదర్. వైల్ ద ప్రెజెంట్ సీమ్స్ బ్లీక్ అంటే హోప్లెస్. బ్లీక్ అంటే మీనింగ్ ఏంటి? హోప్లెస్. ప్రస్తుతం హోప్ కనిపించట్లా, రిలేషన్స్ మళ్ళీ బాగవుతాయి అనే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ద ఫ్యూచర్ డస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ఎ చేంజ్. ఆగర్ వెల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ ఆగర్స్ వెల్ అంటే ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ ఇండికేషన్, మంచి జరగబోతుంది అని చెప్తుంది. ఇఫ్ ద ఫ్యూచర్ డస్ నాట్ ఆగర్ వెల్, ఫ్యూచర్ లో కూడా మంచి జరిగేలాగా ఏమీ సిగ్నల్స్ అందట్లేదు, ఏమీ పాజిటివ్ ఇండికేషన్స్ రావట్లేదు. ఫ్యూచర్ డస్ నాట్ ఆగర్ వెల్ అంటే భవిష్యత్తులో కూడా మంచిగా ఉండేలాగా ఏవి మార్పులు జరగట్లేదు, చేంజెస్ లేవని అర్థం అనమాట. పర్టికులర్లీ యాజ్ ఇండియా అండ్ చైనా టెన్షన్స్ ఆక్యుపై న్యూఢిల్లీస్ కన్సర్న్స్ అండ్ ఫోకస్. ఇప్పుడు ఎందుకు ఇండియా పాకిస్తాన్తో రిలేషన్స్ బాగు చేసుకుందాం అనే ఆలోచనలో లేదు, ఎందుకంటే ఇండియాకి ఆల్రెడీ చైనాతో టెన్షన్లు ఉన్నాయి, ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్తో రిలేషన్ మనం ఎప్పుడు బాగు చేస్తాం? ఎంత టైం పడుతుంది దానికి? ద డెసిషన్ టు రెడ్యూస్ మిషన్ స్ట్రెంగ్త్స్ is likely to impact working relations between India and Pakistan at present. మిషన్ స్ట్రెంత్ అంటే అర్థం ఏంటి? మిషన్స్ చెప్పాను కదా, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ యొక్క మొత్తం హై కమిషన్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ, అలాగే పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా, దాన్ని మిషన్ అంటాం. నెంబర్ ఆఫ్ డిప్లొమాట్స్, గ్రూప్ ఆఫ్ డిప్లొమాట్స్, దాన్ని రెడ్యూస్ చేయడం ఈజ్ అన్లైక్లీ టు ఇంపాక్ట్ వర్కింగ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అట్ ప్రెసెంట్. అది ఇండియా పాకిస్తాన్ మధ్యలో వర్కింగ్ రిలేషన్స్ ని ఇంపాక్ట్ చెయ్యకపోవచ్చు. అర్థమైందా? అన్లైక్లీ టు ఇంపాక్ట్. ప్రెసెంట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అలా కంటిన్యూ అవుతాయి, ఇంకా ఫర్దర్ ఇంపాక్ట్ చేయకపోవచ్చు. ఇట్ ఈస్ ఎ సైన్, కానీ ఇట్స్ ఒక ఇండికేషన్. సైన్ అంటే ఏంటి? ఇండికేషన్ అనమాట, సిగ్నల్. హౌఎవర్ దట్ జస్ట్ వెన్ ఇట్ సీమ్స్ టైస్ బిట్వీన్ ద టూ నైబర్స్ కెనాట్ గెట్ మచ్ వర్స్, దే డూ. ఎంతకంటే రిలేషన్స్ పాడవవు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా పాడవుతూనే ఉంటాయి. Just when it seems ties between the two neighbors cannot get much worse. Ties and relations between two neighbors, దాయాదుల మధ్య ఉన్న ఈ రిలేషన్స్ ఇంకా పాడవలే అలా అనుకుంటామో లేదో, దే డూ, ఇంకా పాడైపోతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు నిన్నట్లాగే కొన్ని వర్డ్స్ తీసుకొని వాటి సినోనిమ్స్ చెప్తాను. ఇప్పటి వరకు చెప్పి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకొని ఉంటారు. సో కొన్ని వర్డ్స్ మీద స్పెషల్ గా ఫోకస్ చేద్దాం నిన్నట్లాగే. సో ఎక్స్పల్షన్ అనే వర్డ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడదాం ఇవాళ. సో ఎక్స్పల్షన్, ఎక్స్పెల్. ఆగర్ అంటే అర్థం ఏంటి? డస్ నాట్ ఆగర్ వెల్ అంటే బి ఏ పాజిటివ్ ఇండికేషన్, ప్రెడిక్ట్ సంథింగ్ గుడ్ అని అర్థం. డస్ నాట్ ఆగర్ వెల్ అంటే ప్రెడిక్ట్ సంథింగ్ బ్యాడ్. ఇఫ్ సంథింగ్ ఆగర్స్ వెల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సిగ్నల్, మంచి జరగబోతుంది అనే సూచన. సంథింగ్ డస్ నాట్ ఆగర్ వెల్, చెడు జరగబోతుంది అనే సూచన. ఇప్పుడు చూడండి, ఎక్స్పెల్ అంటే అర్థం ఏంటి? టు సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ, కంట్రీ నుంచి పంపించేయడం. ఎక్స్పెల్. మళ్ళీ సమ్మరైజ్ చేయాలా? మొత్తం చెప్పాలా శైలజ? రీడ్ ఇట్ శైలజ, యూ రీడ్ ఇట్. అంత స్లోగా వెళ్తే మీకు ఉపయోగం ఉండదు. ఐ హావ్ టు గో ఎట్ సర్టెన్ స్పీడ్. నాకు చెప్పడం సమస్య ఏం లేదు, నేను చెప్తాను, కానీ ఈ స్పీడ్ అందుకోవడానికి ట్రై చేయను. మళ్ళీ చదువు నువ్వు. ఈ ఒక్క సెషన్ వినేసి ఎడిటోరియల్ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయొద్దు. యూ హ్యావ్ టు రీడ్. నేను చెప్పింది నీకు వినిపిస్తుంది, ప్లస్ నువ్వు మళ్ళీ ఒకసారి చదవాలి. రికార్డింగ్ ఉంటుంది కదా, వినలే మళ్ళీ కావాలంటే. ఈ స్పీడ్ మీరు అందుకోగలగాలి, అందుకుంటేనే మీకు లెర్నింగ్ వస్తుంది. ఎక్స్పెల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వెలివేయడం. ఎగ్జాక్ట్లీ, ఎక్స్పెల్ అంటే వెలివేయడం. ఎక్స్పెల్ కి కొన్ని సినోనిమ్స్ చూడండి. డిపోర్ట్, డిపోర్ట్ అన్నా కూడా పంపించేయడం. టు సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. డిపోర్ట్ రాసుకోండి, స్లోగా చెప్తాను. ఒక ఫారినర్ అనమాట, ఇండియన్ కాదు, ఫారినర్నే.
రిమూవ్ కాదు, పంపించేయడం యాక్చువల్గా. రిమూవ్ అంటే తీసివేయడం. ఒక 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 పదవి నుంచి తీసేస్తే రిమూవ్ అనేస్తాం. యూ హావ్ టు త్రో దెమ్ అవుట్. మన పాకిస్తాన్ హై కమిషనర్ ఇండియాలో ఉన్నారు. ఇఫ్ యూ ఎక్స్పెల్ హిమ్, హీ హాస్ టు మూవ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇక్కడ ఉండకూడదు ఇంకా. యా, బ్యానిష్ అనొచ్చు. ఎక్స్పాట్రియేట్. ఎక్స్పాట్రియేట్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్పాట్రియేట్ అంటే టు మూవ్ ఫ్రమ్ యువర్ ఓన్ కంట్రీ ఆర్ టు ఆస్క్ సమ్వన్ టు మూవ్ ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ. ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. అయితే ఏంటంటే బలవంతంగా పంపించేయడం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు వేరే కంట్రీకి వెళ్ళిపోయావు అనుకో, సో హీ హాజ్ ఎక్స్పాట్రియేటెడ్ టు అదర్ కంట్రీ అంటాం. అంటే ఇండియాని వదిలి వెళ్ళాము అన్నట్టు. రాయండి, లీవ్. ఎక్స్పాట్రియేట్ అంటే లీవ్ వన్స్ ఓన్ కంట్రీ. లీవ్ వన్స్ ఓన్ కంట్రీ. నెక్స్ట్ రాయండి, ఎక్సైల్. EXILE, ఎక్సైల్. ఎక్సైల్ అంటే మీనింగ్ ఏంటి? టు సెండ్ సమ్వన్ అవే ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ. ఎక్సైల్ అంటే ఇప్పుడు చూడండి, ప్రిన్స్ ఇన్ ఎక్సైల్, అజ్ఞాతవాసి. బేసికల్ గా మనకి బాహుబలి 2 సినిమాలో ప్రభాస్ ని శివగామి పంపించేస్తుంది కదా, దట్ ఈస్ ఎక్సైల్. ఈ రాజ్యంలో నువ్వు ఉండొద్దు అని పంపించేయడం. టు సెండ్ సమ్వన్ అవే ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ, విలేజ్, ఈటీసీ ఫర్ పొలిటికల్ రీజన్స్. ఈటీసీ ఫర్ పొలిటికల్ రీజన్స్. యా, బహిష్కరణ. ఎగ్జాక్ట్లీ. దీనికి ఎగ్జాక్ట్ సినోనిమ్ ఏంటి? బ్యానిష్. బ్యానిష్ అన్న సేమ్ మీనింగ్. బ్యానిష్ అన్నా కూడా మీకు సేమ్ మీనింగ్ ఉంటుంది. ఇంకో వర్డ్ సిమిలర్ మీనింగ్ ఉన్నది చెప్తున్నాను, ఆస్ట్రసైజ్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఆస్ట్రసైజ్ అంటే. పెదరాయుడు సినిమా చూసారా? పెదరాయుడు సినిమాలో చిన్న మోహన్ బాబుని పెద్ద మోహన్ బాబు ఏం చేస్తాడు? లేదా రజనీకాంత్ వాళ్ళ బావని ఏం చేస్తాడు? గ్రామ బహిష్కరణ అనమాట. బై జనరల్ కన్సెంట్. ఒక తీర్పు ద్వారా కానీ అందరూ ఒక మాట అనుకొని వీళ్ళు మన ఊర్లో ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి పంపించేయడం, దాన్ని దూరంగా ఉంచడం అనమాట. దాన్ని ఆస్ట్రసైజ్ అంటారు. రాసుకోండి. టు ఎక్స్క్లూడ్. ఆస్ట్రసైజ్ అంటే టు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ సొసైటీ. టు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ సొసైటీ బై జనరల్ కన్సెంట్. కన్సెంట్ అంటే అందరూ ఒక మాట అనుకొని. టు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ సొసైటీ. సొసైటీ కానీ ఊరు కానీ ఏదైనా అన్నిటికీ వాడచ్చు ఆస్ట్రసైజ్.
ఎక్స్పల్స్ అన్న సేమ్ మీనింగ్. బానిష్, ఎక్సైల్ కి ఏ మీనింగ్? ఎగ్జాక్ట్ మీనింగ్. ఎక్స్పల్స్ యొక్క నౌన్ ఎక్స్పల్షన్. మనం ఇవాళ వచ్చిన పదం ఏంటి? ఎక్స్పల్షన్. ఎక్స్పల్స్ యొక్క నౌన్ అది. ఎక్స్పల్స్ అనేది వర్బ్, దాని నౌన్ ఎక్స్పల్షన్. యా, ఇప్పుడు ఆపోజిట్ టైప్ వర్డ్స్ ఇక్కడ రాస్తా చూడండి. రీపాట్రియేట్. రీపాట్రియేట్ అంటే అర్థం ఏంటి? టు రిటర్న్ టు వన్స్ ఓన్ కంట్రీ. నీ దేశానికి తిరిగి వచ్చేయడం. నువ్వు ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎక్స్పాట్రియేట్ అయ్యావు అని అర్థం. నువ్వు ఇండియాకి మళ్ళీ వచ్చావు అనుకో, యు హావ్ రీపాట్రియేటెడ్. యు కేమ్ బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీ. టు రిటర్న్ టు వన్స్ ఓన్ కంట్రీ. ఇది ఏంటంటే రీపాట్రియేట్ విత్ ఆబ్జెక్ట్ వాడచ్చు, వితౌట్ ఆబ్జెక్ట్ వాడచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐ టెల్ యూ దిస్ వే. అదే నా బొమ్మలు ఇటు రావట్లేదు, ఎవరైనా నేర్పించండి నాకు. ఈ ఒక్క స్కిల్ ఉండిపోయింది. ఇండియా బొమ్మ లేకపోతే పరువు తీసేస్తున్నాను నేను అసలు. నా దేశభక్తిని ఎవరు శంకించకండి, ఇండియా అనుకోండి. ఇది వేయడం ఈజీ. శ్రీలంక అనుకోండి. అన్ని కంట్రీస్ ఎలాగే ఉంటే ఎంత బాగున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇండియన్, ఇప్పుడు ఒక ఇండియన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, శ్రీలంకకు వచ్చాడు. దట్ మీన్స్ హి హస్ ఎక్స్పాట్రియేట్ అయ్యాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, రీపాట్రియేట్ అయినట్టు. ఇక్కడ ఎక్స్పాట్రియేట్, రీపాట్రియేట్ అని వాడినప్పుడు తనంతట తాను వెళ్ళిపోయాడు, తనంతట తాను వచ్చాడు అనే మీనింగే ఉంది. పంపించారు, మళ్ళీ పంపిస్తే వచ్చాడు అనే మీనింగ్ లేదు. అయితే పంపించేశారని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఇతన్ని శ్రీలంకకు పంపించాడు, అప్పుడు కూడా ఎక్స్పాట్రియేట్. ఇది చూడండి, ఇక్కడ ఈ ఇంకొక వ్యక్తి లేకుండా తనంతట తాను వెళ్ళాడు, తనంతట తాను వచ్చాడు అన్నప్పుడు వితౌట్ ఆబ్జెక్ట్ లేదు అక్కడ. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవట్లేదు, తనే వెళ్ళాడు, తనే వచ్చాడు. ఇంకో వ్యక్తి తనని పంపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, నరేష్ ఎక్స్పాట్రియేటెడ్ సురేష్ అన్నారు అనుకోండి, నరేష్ సురేష్ ని అమెరికా పంపించాడు, లేదా శ్రీలంక పంపించాడు. లేదా శ్రీలంకన్ గవర్నమెంట్ హ్యాస్ రీపాట్రియేటెడ్ సురేష్ బ్యాక్ టు హిస్ కంట్రీ. శ్రీలంకన్ గవర్నమెంట్ సురేష్ అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని చెప్పి తన కంట్రీకి వెనక్కి పంపిస్తుంది, రీపాట్రియేట్ చేసేసింది. విత్ ఆబ్జెక్ట్, వితౌట్ ఆబ్జెక్ట్, రెండు రకాలుగా కూడా వాడచ్చు. అంతే. ఇటు నుంచి ఇటు రావడం ఎక్స్పాట్రియేషన్ ఫ్రమ్ సురేష్ పర్స్పెక్టివ్, మళ్ళీ రివర్స్ లో రావడం రీపాట్రియేషన్, మళ్ళీ వెనక్కి వచ్చేసారని అర్థం అన్నమాట. క్లియర్? రీపాట్రియేట్ అయిపోయిందా? ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ చెప్తా. ఇది న్యూస్ లో ఎక్కువగా ఉండే వర్డ్, ఎక్స్ట్రాడైట్. ఎక్స్ట్రాడైట్ అంటే అర్థం అని చెప్పండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చెప్తాను చూడండి. ఎవరతను? విజయ్ మాల్యా ఇండియా నుండి యూకే వచ్చేసాడు. విజయ్ మాల్యా మీద ఇండియాలో చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే, అతను ఒక ఫినాన్షియల్, పేరు మర్చిపోయాను, ఆర్థిక నేరగాడు అని చెప్పి
సో తన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇండియా ఏమంటుంది, ఇండియా ఈజ్ రిక్వెస్టింగ్ యూకే టు ఎక్స్ట్రాడైట్ విజయ్ మాల్యా టు ఇండియా. అంటే అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి? విజయ్ మాల్యాని మాకు అప్పగించండి అని ఇండియా యూకేని రిక్వెస్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాడైట్? మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాడైట్ ఏంటి? టు సెండ్ సమ్వన్ బ్యాక్ టు హిజ్ ఓన్ కంట్రీ అపాన్ ఎన్ అఫీషియల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దట్ కంట్రీ. రాసుకోండి, క్లియర్ గా రాయండి. తిరిగి పంపించడం ఒకటే కాదు, ఫుల్ మీనింగ్ ఉంది దీంట్లో, డిప్లొమాటిక్ మీనింగ్ ఉంది. రాయండి. టు సెండ్, టు అఫీషియల్లీ సెండ్ సమ్వన్ back to his own country to send someone back to his own country upon official request from that country. Upon official request from that country. Bracket lo, especially when that person is facing charges of crime. Charges అంటే ఆరోపణలు, క్రైమ్ అంటే నేరం, నేరారోపణ ఎదుర్కొంటున్నాడు. he is facing charges of crime అని రాసుకోండి, బ్రాకెట్ క్లోజ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు 10 నిమిషాలు టైం మిగిలింది కాబట్టి ఇప్పుడు సమ్మరైజ్ చేస్తాను చూడండి. ఇదంతా రాసుకున్నారు కదా, సో ఇప్పుడు సమ్మరైజ్ చేస్తాను చూడండి, మొత్తం ఎడిటోరియల్ సమ్మరైజ్ చేస్తాను. బ్యాక్ టు వర్స్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్డ్ బియాండ్ ఇమీడియట్ రిపేర్, అంటే మళ్ళీ బాగు చేయలేని విధంగా పాడైపోయాయి. బియాండ్ ఇమీడియట్ రిపేర్, బియాండ్ రిపేర్ అనే పదాన్ని ఎలా వాడాలో మీకు చెప్పాను. బియాండ్ రిపేర్ అనేది ఎప్పుడు వాడతాం మనం? ఇఫ్ సంథింగ్ ఈజ్ ఒక అద్దం ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ అతికించగలమా? అతికించలేము. అలాగే ఇద్దరి మధ్య రిలేషన్స్, ఒకరి మీద ఒకరు ఎక్కువగా నమ్మకంతో ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్స్ పాడయ్యాయి అనుకోండి, అంటే చాలా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, ఒకరు ఇంకొకరు వెన్నుపోటు పొడిచారు, అప్పుడు ఏమవుతుంది? ద రిలేషన్ ఈజ్ నౌ డ్యామేజ్డ్ బియాండ్ రిపేర్. అలాగనమాట. అలాంటి సందర్భాల్లో మనం బియాండ్ రిపేర్ అనే పదం వాడతాం. టిట్ ఫర్ టాట్ తర్వాత మనకు వచ్చిన పదం ఏంటి? టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ, ఒక దెబ్బకి మళ్ళీ దెబ్బ, అంటే ఒకళ్ళు మనకి ఏదో చేశారని తిరిగి మనకి వాళ్ళు తిరిగి చేసేదాన్ని మనం టిట్ ఫర్ టాట్ అంటాం. మెనూవర్ అనేది ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో వాడిన మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఎ మిలిటరీ పరేడ్ డన్ అట్ ది బార్డర్ యాజ్ ఎ షో ఆఫ్ స్ట్రెంగ్త్. వార్ ముందు ప్రిపరేషన్ లాగా చేసే పరేడ్ ని మనం ఇక్కడ మెనూవర్ అంటాం. మామూలుగా మెనూవర్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్ఫుల్ యాక్టివిటీ. మెనూవర్ అనేది వర్బ్ గా వాడచ్చు, నౌన్ గా వాడచ్చు. నౌన్ గా మీనింగ్ చెప్తున్నాను నేను. మిషన్ అంటే చెప్పాను, గ్రూప్ ఆఫ్ డిప్లొమాట్స్ ఈస్ కాల్డ్ మిషన్. డిమాష్ అంటే పొలిటికల్ మూవ్. పొలిటికల్ అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న ఒక యాక్షన్ అనమాట. చార్జ్ డిఫైర్స్ అంటే అర్థం ఏంటి? ఏ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ హై కమిషనర్. హై కమిషన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హై కమిషనర్. హై కమిషన్ యొక్క హెడ్ ఎవరు? హై కమిషనర్. ఆయన లేని పక్షంలో ఆయన ప్లేస్ లో ఉన్న విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని మనం చార్జ్ డిఫైర్స్ అంటాం. వైలేషన్ అంటే మీకు తెలుసు, ఉల్లంఘన. కంటెన్షన్ అంటే ఎసర్షన్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్, వాదన సింపుల్ గా తీసుకోవాలంటే. ఎక్స్పల్షన్ ఆల్రెడీ చదివాం, పంపించేయడం. ఇనిమికల్ అంటే హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. ట్రిగ్గర్స్ అంటే ఒక పెద్ద ఈవెంట్ ని కాజ్ చేసేవి. సంథింగ్ దట్ కాజెస్ ఏ లార్జర్ ఈవెంట్ టు హ్యాపెన్ ఇస్ కాల్డ్ ట్రిగ్గర్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, హిందూ ముస్లిం ఇద్దరి మధ్య చిన్న గొడవ అయింది, ఆ గొడవ ట్రిగ్గర్ అయింది, ఆ ట్రిగ్గర్ అయ్యి పెద్ద రైట్స్ అల్లర్లకి దారి తీసింది అని అలా తీసుకోవచ్చు.
దారి తీసిందని మనం అనుకోవచ్చు. మెజర్ అంటే యాక్షన్. మెజర్ అంటే మీనింగ్ ఏంటి? సచ్ ఏ మెజర్ అంటే యాక్షన్. మొబిలైజేషన్ అంటే మోహరించడం, అందరినీ ఒక దగ్గరికి మూవ్ చేయడం. థా అంటే అర్థం ఏంటి? ఫ్రీజ్ కి ఆపోజిట్ థా. అర్థమైందా? ఫ్రీజ్ అంటే ఏంటి? గడ్డ కట్టేయడం. దానికి ఆపోజిట్ ఏంటి? మళ్ళీ వాటర్ గా మారడం. ఇక్కడ ఏంటి? రిలేషన్స్ గడ్డ కట్టేసాయి అంటే రిలేషన్స్ పాడైపోయాయి, మళ్ళీ నార్మల్ అవ్వడానికి మనం థా అంటాం. ఆఫ్టర్ ఏ థా ఇన్ టైస్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ఫ్రెండ్లీనెస్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఫ్రెండ్లీనెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత అనే మీనింగ్ వస్తుంది. స్నాప్ అంటే కట్ చేసుకోవడం. స్నాప్ ఆల్ ట్రేడింగ్ టైస్. రిలేషన్స్ కంప్లీట్ గా కట్ చేసుకోవడం. అమెండ్ అంటే సవరణ, చేంజ్ చేయడం. డౌన్ గ్రేడ్ అంటే తగ్గించేసుకోవడం. డౌన్ స్లైడ్ అంటే దిగజారిపోవడం, కిందకి దిగజారిపోవడం. డౌన్ స్లైడ్ ఇన్ రిలేషన్స్ ఇంకా దిగజారిపోయిన తర్వాత. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. క్లెయిమ్ అంటే హరించడం. మా ప్రాణాలను హరించింది కరోనా, మా మా ఫ్యామిలీలో 5 ప్రాణాలు, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుడు మాటలు వస్తున్నాయి, మన మన దేశంలో ఎంతో మంది ప్రాణాలని హరించింది అంటాం కదా, క్లెయిమ్. ఎక్కువగా మనకి డిసీజెస్ కి, వార్ కి, ఇలాంటి యుద్ధాలకి, ఇలాంటి వాటికి వాడతాం. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, కల్నల్ సంతోష్ బాబు. సో బార్డర్ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా క్లెయిమ్డ్ ద లైఫ్ ఆఫ్ కల్నల్ సంతోష్ బాబు. మల్టీలేటరల్ అంటే హ్యావింగ్ మోర్ దాన్ 2 countries. సంథింగ్ ఇఫ్ దే ఆర్ ఎ డాగర్స్ అంటే అర్థం ఏంటి? డాగర్ అంటే నైఫ్, కత్తులు దూస్తున్నారు అని అర్థం ఏంటి? దే డు నాట్ ట్రస్ట్ ఈచ్ అదర్, దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ హొస్టైల్ టువర్డ్స్ ఈచ్ అదర్. హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ టువర్డ్స్ ఈచ్ అదర్. నాన్ కంటెన్షియస్ అంటే వివాదాలు లేనివి, డిస్ప్యూట్ లేనివి. కొలాబరేషన్ అంటే కలిసి పనిచేయడం, వర్క్ టుగెదర్. ఇన్వేజన్ అంటే అన్వాంటెడ్ ఎంట్రీ, అంటే మనకి ఎంట్రన్స్ లేని చోటికి మనం వెళ్ళడం, ఇన్వేడ్ అవ్వడం. బ్లీక్ అంటే హోప్లెస్. డస్ నాట్ ఆగర్ వెల్ అంటే ఫ్యూచర్ డస్ నాట్ ఆగర్ వెల్, మంచి రోజులు కనిపించట్లేదు అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది, ఇప్పుడు మీకే తీసుకోండి, మీకు అవ్వాల్సిన ఎగ్జామ్స్ అన్ని వాయిదాలు పడిపోయి అలా జరిగి ఇట్ ఇస్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. ద ఫ్యూచర్ డజంట్ సీమ్ టు ఆగర్ వెల్ అని అనొచ్చు. లేదా పాజిటివ్ గా తీసుకుంటే కరోనా హ్యాస్ ప్రొవైడెడ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఎక్స్ట్రా టైం దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. ఇది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్ గా చూస్తే ఎక్స్ట్రా టైం దొరికింది, ఈ టైం నేను యూటిలైజ్ చేసుకుంటాను, ఈ సంవత్సరం పక్కాగా జాబ్ తెచ్చుకుంటాను అనుకోవచ్చు. లేదు, మనం సిచ్యువేషన్స్ ని, పరిస్థితుల్ని బ్లేమ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. తిట్టుకుంటూ ఉంటామా, అవకాశాన్ని అందిపుచ్చుకుంటామా అనేది మీరు డిసైడ్ చేయాలి. అంతే, ఇంకేం లేవు. ఓకే, టేక్ కేర్, బై బై.